వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఢిల్లీ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, పరిసరాలు, వైద్యుల సేవలు, పరికరాలపై విచారణ చేసి పలు సూచనలు చేసింది. అయితే తనిఖీ వివరాలపై పాత్రికేయులు సమాచారం కోరగా మెడికల్ సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. ప్రజల అభిప్రాయాన్ని సేకరించకుండా తనిఖీలు తూతు మంత్రంగా జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2023లో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో గతంలో కనీస సదుపాయాలు, సూచిక బోర్డులు లేనట్టుగా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం తనిఖీల సందర్భంగా హడావుడిగా ఏర్పాట్లు చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఆసుపత్రి నిర్వహణపై కొంతమంది సిబ్బందిలో అసంతృప్తి ఉందని సమాచారం. పూర్తి వివరాలు అధికారుల నివేదిక వెలువడిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అసెస్మెంట్ దీని ద్వారా ఈ అసెస్మెంట్లో 100% మార్క్స్ రావాలి, మినిమం 70కి కంపల్సరీగా రావాలి. మేము అది స్కోర్ ఇచ్చినారు, స్కోర్ ఫిల్అప్ చేసుకుని వెళ్తాము. వీళ్ళు ఆన్సర్ చేశారా లేదా, ఇక్కడ ఉందా లేదా, బీడింగ్ బాగా ఉందా లేదా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారా లేదా, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి, ఇంకా ఏం ట్రైనింగ్ అవసరం ఉంది అన్నది మేము స్టేట్కి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ అవసరం ఉందా, ఇంకా ఇక్కడ బెడ్ ఎక్కువ అవసరం ఉందా, స్టాఫ్ అవసరం ఉందా అన్నీ వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఇది నార్మల్ ప్రాసెస్. వీళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లై చేశారు, అందుకే తమిళనాడు నుంచి మళ్ళీ కర్ణాటక నుంచి ఇద్దరి సెంటర్ నుంచి ఇక్కడ పంపించారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేయొచ్చు ఈ హాస్పిటల్లో. మీరు నిన్న కొందరు అడుగుతున్నారు 100 బెడ్ చేయండి, 50 బెడ్ చేయండి. బట్ మా సర్వీస్ ఎలా ఉందన్నది రిపోర్ట్ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని తెలుస్తుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది ఒకరోజు నిన్న ఈరోజు చేసి వదిలేయడం ప్రోగ్రామ్ కాదు. రెగ్యులర్గా పేషెంట్ బెనిఫిట్ ఏముంది, పేషెంట్ రైట్స్ ఏమున్నాయి, సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అన్నది కూడా వచ్చు. మేము పేషెంట్ కూడా ఇంటరాక్షన్ చేస్తాం ఈ ప్రాసెస్లో. సో ఇది నిరంతరం నడుస్తుంటుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఇంకా ట్రైనింగ్ కావాలి, ఏం కావాలి అన్నది మేము సెంట్రల్ గవర్నమెంట్కి మాహితి ఇస్తే వాళ్ళు అవి సరిగ్గా చేస్తారు. థ్యాంక్ యూ. Civilian causes, what is happening in Bethlehem, and what are the patient amenities available, what are the infrastructure available, is there is any adequate manpower available or not, and the patient are satisfied with the services or not. Okay, there are some few guidelines given by the government of India, and whether they are meeting these guidelines or not, or is there is any gaps in any trainings or any gaps or the infrastructure gaps, is that there or not. We just give the scoring based on the guidelines. Sam told it's not a for 1 or 2 days exercise. So in future also there will some other team may come and assess the facility, how they are continuing this process, whether they are meeting the standards or not. We will give few recommendations to the state, and then we will put some recommendation in the scorecard and for the government of India results here. Any point out, sir, this hospital? Any point out issues? Yeah, good job, because there are this available manpower. They have got 50 bedded hospital, and every day we have seen lot of IPD admissions also. Lot of people getting a good treatment, and medicals are busy with the other duties like postmortems and other medical certificates. Regularly they are receiving police coming here for their fitness certificates and all. Even during the assessment, they are busy with those areas also. So everyone is engaged from the facility side. They are doing it well. And obviously there will be some few gaps in them that can be easily managed by the people also by the facility. Any suggestions? Like
There are compound wall issues there actually. That's why it's easily accessible to other public. Only the beneficiaries should come the hospital. There is some side openings. Road level. Road is the Charge problem. level. The ambulance access is the issue here. That is emergency very level. small, and you are receiving lot of emergency cases also. You are giving wonderful service. Few drugs for the heart attack. This CSC providing from some 25 to 30,000 cost. కరెక్ట్ గా పనిచేస్తుంది లేదు దాని మీద టెస్టింగ్ కోసం మనకు ఒక ఎగ్జామినర్ సార్ వాళ్ళు ఇద్దరిని పంపించింది. సార్ వాళ్ళు వచ్చారు ఇద్దరు. సార్ వాళ్ళు నిన్న నుంచి ఈ రోజు అంతా మన హాస్పిటల్ అంతా ఎగ్జామినేషన్ చేశారు. ఎగ్జామినేషన్ చేసి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి, వీటి మీరు ఏం చేయాలి, ఎంతవరకు చేయొచ్చు అనేది మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి మా యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా పై మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారండి. దాన్ని బట్టి మన హాస్పిటల్ ఏ రేంజ్లో ఉంది, ఒకవేళ తక్కువ ఉంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ ఇంకా బాగుందంటే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మాకు గైడ్లైన్స్ ఇస్తారండి. దానికోసం సార్ వారు ఇద్దరు వచ్చారండి, మాకు కావాల్సిన సలహాలు ఇచ్చారు.